ఇప్పుడు కూడానా? రాత్రి అంతా నేను చూస్తూనే సరిపోయింది. ఇప్పుడు కూడా ఇంట్లో పనులు రోజు ఉంటాయి కదా, కాసేపు నా పని కూడా చేయొచ్చు కదా, నాకు కూడా టైం ఇవ్వచ్చు కదా ప్లీజ్. మా చెల్లెలు ఇంట్లో ఉందండి. మీ తమ్ముడు దుబాయ్ వెళ్ళిపోయింది. మళ్ళీ తనకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అబ్బా తను ఏం చూడట్లేవే. అయినా వాడు దుబాయ్ ఊకనే పోయిందా? మాకు ఎన్ని అప్పులు అయినాయి. వాడు ఆడుండి కష్టపడుతుండే, నేను ఈడుండి కష్టపడుతుంది. ఆయన కూడా తెలుసు కదా నేను ఎట్లా నడుస్తుందో. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నన్ను పట్టించుకోవే నువ్వు ప్లీజ్. వీళ్ళ పండుగ వీళ్ళు చేసుకుంటున్నారు. ఆయన ఏమో దుబాయ్ వస్తాడో ఇంటి ప్రీతి అప్లై చేసావా? పండుగ. సరే, నువ్వు బయటికి వెళ్ళి వంట పని నేను చూసుకుంటాను. సరే ఇవ్వండి, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, కొంచెం చాయ్ పెడతాను. సరే పుట్టేస్తా. ఇదిగో చాయ్ పెట్టుకొని తీసుకురా. పండుగ లేదు. అదేంటి చాయ్ పెట్టకుండా వచ్చేసినావు? లేదండి, ప్రీతి పెడతా అని చెప్పింది, అందుకని వచ్చాను. అవునా, పోండి. తను ఇట్లా చాయ్ పెడుతుంది కదా నా మళ్ళా. ఎంత అందంగా ఉందో తెలుసా? చాలని బిస్కెట్. నిజంగా అందంగా ఉందా నేను చాలా. అక్క అసలు మీకు బుద్ధి లేదండి. తను అస్సలు తెలిసి కూడా ఇలా చేస్తారా? ఏం చేయాలి, నువ్వు ముంగడు ఉంటే నాకు ఏం కనబడతలేదు, అంత నువ్వే కనబడుతున్నావే. చాలే ఇంకా ఈ బిస్కెట్లు, కానీ ముందు పనికి వెళ్ళిపో. రేపటి నుంచి వెళ్తా కానీ ఒక్కరోజు ఉండండి ప్లీజ్. చాలే ఇంకా ఓవర్ యాక్షన్ చాలా ఓవర్ అయింది, వెళ్ళిపో. సర్లే వెళ్తా. బయటకు వెళ్ళి చేస్తాను. మిషన్కి బదులు ఇచ్చినా కదా, తీసుకొని వస్తాను. సరే, తొందరగా వెళ్ళేసిరా. ప్రెజెంట్ సర్ప్రైజ్ ఈవెంట్ ఇక్కడ. జాబ్ తీసుకుందామని మిషన్ కాడికి వెళ్ళేసి వస్తున్నాను. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు? ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు సార్. పెళ్ళయిందా? బా అయిపోతే నేనే చేసుకున్నాను సార్. ఏం మాట్లాడుతున్నాను? ఇంట్లో సంబంధం వచ్చిన పెళ్లి చేసుకున్నాను. కరెక్టే కానీ అయిపోతే ఇప్పుడు నేనే చేసుకుంటాను. అదే అంతే క్యూట్గా ఉంది ఇప్పుడు కూడా. మరి అప్పుడప్పుడు కలుద్దామా కుదిరితే? ఇంట్లో మా ఆయన ఉంటాడు కదా, కుదరదు. కుదరదా? సరే, మరి నేను కాంటాక్ట్ అవ్వాలంటే అలా మళ్ళీ నా నంబర్ ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. 95 టచ్గా ఉంటుందా? సరే, జాగ్రత్త. నన్ను డ్రాప్ చేయమంటావా? అవుతుంది, ఇల్లు దగ్గరగా వెళ్తాను. బాయ్.
ఛీ, వీళ్ళకి ఎప్పుడు ఇదే పని చిచ్చి. హలో హలో, ఏం చేస్తున్నారండి? తిన్నారా? తిన్నా. ఎప్పుడు వస్తారండి? మిమ్మల్ని చూడక చాలా రోజులు ఎప్పుడు రోజులు ఒక్కదాన్నే ఉండాలి. ఎప్పుడు చూసినా ఫోన్ చేసినా కూడా నెల అంటారు. ఇట్లనే ఉండాలా నేను? ఏంటోనండి, నాకేం అర్థమవుతుంది. ఇట్లనే చేస్తే నేను విడాకులు ఇచ్చేస్తాను చెప్తున్నా. హలో, మళ్ళీ విడాకులు అనుకుంటే పెళ్లి చేసుకునేందుకు ఇట్లా దూరం ఉన్నది కదా? హలో హలో హలో, ఎప్పుడు ఇంతే. ఏంటి విడాకులని మాట్లాడుతున్నావు? మీ మధ్యకి అక్కడ నేను అసలు ఇది కూడా ప్రేమ లేదు. ఎప్పుడు చూసినా నెల అంటాడు. అయినా వస్తాడులేవే. అవును, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయానే. మన ఇంటిని కదా చేయలేదు, అది ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందంటనే. అవునా? నీకెలా తెలుసక్క? మన ఇంటి చుట్టుపక్కల మాట్లాడుకుంటుంటే విన్నాను నేను కూడా. అవునా? అయినా మనకెందుకులే చుట్టుపక్కలతో, మన పని ఏదో మనం చూసుకుందాం. నువ్వు పని చూసుకుని నేను పోయి పడుకుంటావు. హలో రాజు, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇంకా చెప్పాలి నువ్వే. సరే అయితే నేను మళ్ళీ చేస్తా. సరే. ప్రీతి, మేము ఊరెళ్ళొస్తాం. బాబా నేను ఇద్దరం వెళ్తున్నాము. సరేనా? సరే అక్క. మరి నువ్వు కూడా వచ్చేసేయి. లేదక్క, నాకు హెల్త్ ఏం బాగాలేదు. మీరు వెళ్ళి రండి. అవునా? సరే, మరి జాగ్రత్త. సరే. ఒక 3 రోజులలో వచ్చేస్తాం. సరే అక్క, జాగ్రత్త. సరే బాబా. అవును, ఇంట్లో అవ్వలేరు కదా? ఒకసారి రాజుకి రామంటే అక్క బావ రానికి కూడా 2-3 రోజులు టైం పడుతుంది కదా. ఫోన్ చేద్దాం. హలో రాజు, ఎక్కడ ఉన్నావు? తిన్నావా? ఫ్రీగానే ఉన్నావా? సరే, మా ఇంటి లొకేషన్ పెడతాను, మా ఇంటికి వస్తావా? ఇంట్లో అవ్వలేరు, నేను ఒక్కదాని ఉన్నా. అక్క బావ ఊరికెళ్ళాడు. అవును, సరే అయితే లొకేషన్ పెడతాను, వచ్చేసి. లోపలికి. ఎలా ఉన్నావు ప్రీతి? బాగున్నాను రాజు, నువ్వు? నేను ఇట్లాంటి సమయం కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. అసలు మనం ఇలా కలుస్తామని అనుకోలేదు. నాకు ఏది అంటే కల్లాగా ఉంది తెలుసా, మన ఇద్దరం కూర్చోవటం, ఒక రూమ్లో మాట్లాడటం. నువ్వు మన స్కూల్ డేస్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే క్యూట్గా స్వీట్గా ఉన్నావు తెలుసా. నీ హస్బెండ్ మనకి చాలా లక్కీ. దేనికి? నీ అంత అందమైన మా వైఫ్ దొరికింది కదా. ఏం మాట్లాడుతున్నావు? నిజమే కదా. ఇంకా చెప్పాల్సి ఉంటుంది. నేను ఈ టైం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. అందుకే పిలిచింది. కానీ నీకు గుర్తుందా, ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఇట్లా లవ్ లెటర్ రాసి రిజెక్ట్ చేశాను. వారం రోజులు ఆనందం లేదు, తర్వాత నువ్వే యాక్సెప్ట్ చేశావు.
కానీ డిగ్రీ వచ్చేసరికి నీ పెళ్ళి ఇదంతా అది హడావుడి జరిగి అనుకోకుండా అయిపోయింది పెళ్ళి. పండుగ గుర్తున్నాడా నీకు? మన ఇద్దరు మధ్య బ్రోకర్ గడి ఆ, వాడికి ఈ మధ్య పెళ్ళి అయిపోయింది. అవునా? మరి నువ్వెందుకు చేసుకుంటావు పెళ్ళి? నేను ఇంకా నీ ఊహల్లోనే బతుకుతున్నా ప్రీతి, నీ గురించి ఆలోచిస్తున్నా. నాకు వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ రావట్లేదు ప్రీతి, దేనికని? నువ్వే గుర్తు వస్తున్నావు. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను, అయినా నాకు పెళ్ళి అయిపోయింది కదా. అయినా కానీ నాకు వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ రావట్లేదు. అట్లా అంటే ఎట్లా రాజు? నువ్వు చెప్పు, కావాలంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. వద్దు, మా ఆయన తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. విడాకులు ఇచ్చేసి అబ్బా. ఏంటండి మీరు గొడవ పెట్టి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు ఎందుకు? ఏం చేస్తాము, ఆడ నా ఇజ్జతే లేదు. అడుగు అని బొమ్మటికి మందు తెప్పించింది కానీ నాకు మందు తెప్పేలేదు. మీరు ఇంటికి పెద్దలు రండి, మీరే అలా చేస్తే ఎలా చెప్పు? ఇగో నాకు ఇజ్జత్ లేదు. అలా నాకు ఇజ్జత్ లేనప్పుడు నేను ఉండనప్పుడు నువ్వు కూడా ఉండాలి. ఎవరు ముక్కున్నాడు చెప్పులు అవునండి, కింద ఉన్న బండి ఉంది. వేరే ఉందా బండి? వేరే ఉందా? బయటికి రా నువ్వు. రేయ్ ఏంట్రా లోపల, బయటికి రాని. రేయ్ నువ్వు కూడా బయటికి రా. బయటికి రా. ఎవరా నువ్వు? నీకు ఇక్కడ ఏం పని? నాకేం సంబంధం లేదు. అక్క ప్లీజ్ అక్క, ఎవరు చెప్పక అక్క. సాలేమ్మా, నువ్వు చేసిన ఘనకారానికి మళ్ళీ ఎవరికి చెప్పకని చెప్తున్నావు. అడుగుతుంది కాదు, చెప్పు. తప్పే బావగారు నేను చేసింది. వాళ్ళు ఏం చేయమంటారు? ఆయన ఊళ్ళో కూర్చున్నారు, నాకు ఎట్లా ఏంటి అనిపిస్తుంది? ఏంటి వాడు ఊర్లో ఉన్నాడా? నీకోసం వాడు ఎంత కష్టపడుతుంది తెలుసా? వాడు దేశంలో పోయి పని చేస్తాడు వాడు. నువ్వు ఆయనకి ఫోన్ చేసి పెట్టినాక ఎంబడే నాకు ఫోన్ చేస్తాడు. అన్నా అది చిన్నపిల్లల మనస్తత్వం అన్నా, అది ఏమన్నా కూడా కడుపులో దాచుకోరు కానీ ఏమనకుండా అని మాకు చెప్తాడు. నువ్వు పనుకున్న కాడ నుంచి లేచిన దాకా అంతా మేము చూసుకుంటాం. వాని వెనక పని చేసేది నువ్వు ఇదా? ఈ విషయం మనకి తెలిస్తే అది సస్తాడా బతుకుతాడా? చెప్పకండి బావగారు, నేను చేసిన తప్పే. ఒంటరి ఉండలేక అలా పని చేసిన. వాడు అంత దూరం పోయింది ఎందుకు? నీ కోసం, నీకు సుఖ పెట్టడం కోసం. రేపన్నాడు నువ్వు ఏ కష్టం పడొద్దని కదా ఆడంత దూరం పోయిండు. అది ఎప్పుడు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా? అన్న నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, అది కష్టపడొద్దన్నా, దానికి ఏం తెలియదు, అది సుఖంగా ఉండాలన్నా అని నీ గురించే మాట్లాడతాడు వాడు ఎప్పుడు. అసలు రోజు కోసం నువ్వు చేసేది ఇంకా ఇదేనా? ఛీ, ఇదేం బుద్ధే మీకు? తప్పింది బావగారు. అక్క నువ్వైనా చెప్పక్క, తప్పింది అక్క. బయట చూపిస్తే మన పరువు పోతుంది అక్క. ప్లీజ్ బాగా క్షమించండి బాబా, ఇంకోసారి ఇంకోసారి చేయండి బాబు, తప్పింది బాబు. ఇప్పుడైనా వాడిని అర్థం చేసుకుని ముందు మీకు ట్రై చేయి. సర్లేవే, ఏదో తప్పు చేసావు తెలియక. పాప మీ ఆయన నీకోసమే కదా అంత దూరం వెళ్ళాడు. తెలిసి తెలియక చేసావు కదా. సర్లే, తెలియక తప్పు చేసావు కదా, నీకోసమే కదా అంత దూరం వెళ్ళాడు. సరే క్షమిస్తానులే నేను, సరేనా? ఫోన్ చేస్తే వస్తాడు త్వరగా.